వెరీ వెరీ హ్యాపీ బర్త్డే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ వచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ చెప్పాలి నేను. జేబీ గారు, కాయరజకాయ్ ద బెస్ట్ ఆల్బమ్ మీ ఆల్బమ్స్లో. అండ్ మారుతి గారు, హార్ట్లీ థ్యాంక్స్ బికాస్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అబౌట్ మై డైరెక్టర్ శివ గణేష్, వెరీ కూల్, వెరీ ఆర్టిస్ట్ ఫ్రెండ్లీ యాక్చువల్లీ చెప్పాలంటే. బట్ అట్ ది సేమ్ టైం ఏం కావాలో బాగా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నారు ఆర్టిస్ట్ దగ్గర నుంచి. అండ్ అబౌట్ దేవ్ గారు, సినిమాటోగ్రాఫర్ ఆఫ్ ద మూవీ. చాలా మ్యూచువల్ అండర్స్టాండింగ్ డైరెక్టర్ గారికి ఇంకా కెమెరామ్యాన్ గారికి. సో దట్ ఈస్ ద రీజన్ ఆఫ్ ద బెస్ట్ అవుట్పుట్ యూ కెన్ సీ. Hope the movie will give us the best output, best results. Thank you so much once again. First of all, andarki namaskaram. Happy birthday, sir. Thank you for coming. Also, thanks, Chami. And నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన శివ గణేష్ మా డైరెక్టర్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో మారుతి సార్. అండ్ ఐ ఆల్సో వాంట్ థ్యాంక్ జేబీ సార్ నాకు ఈ మూవీకి మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు. అండ్ I want to talk about the villain. మీరు యు ఆర్ రియల్లీ ఆసమ్ ఈ మూవీలో. అండ్ మీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అండి. అండ్ ఇంకా అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్యామిలి. అందరికీ నమస్కారం అండి. ఐ విష్ హ్యాపీ బర్త్డే టు పూరి సార్. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మారుతి గారికి, శివ గణేష్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. And especially I thank my singers. They have done a great job and I'll try my best to do better. Thank you. Thanks Puri for coming to our audio function today in spite of your birthday. Happy birthday to you. Nenu kuda long back I came to Hyderabad along with Puri with a dream to become a film star or a director, whatever it may be. The movie basically it's a new genre again. Like Maruti Garu, last year he tried with the horror comedy. This year we have tried with crime comedy. This is going to be definitely, I think people will like it. Thank you very much. Thanks, Jagan. Happy birthday, Puri. Nice to see you here. Full Moon Entertainments is a new venture that we launched to unlock the potential that exists in the entertainment industry in AP particularly. And hopefully the next venture will be with Puri himself. I don't know. Let's see. And I wish all the cast and crew good luck and a bright future. Thank you. సినిమా బాగొచ్చింది, బాగుంటుంది. సినిమాలాగా థియేట్రికల్ ట్రైలర్లోనే పరిగెడుతుంది. అండ్ మై గురు మారుతి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. అండ్ మై ఎడిటర్ ఉద్దవ్ అన్న నాకు ప్రతి విషయంలోనే హెల్ప్ చేస్తాడండి. థ్యాంక్ యూ ఉద్దవ్ అన్న. అండ్ కెమెరామ్యాన్ దేవ్, డెబ్యూ ఫస్ట్ టైం కెమెరామ్యాన్గా చేశాడు. థ్యాంక్ యూ దేవ్, నా టార్చర్ భరించావు. అండ్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ముందుగా పూరి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సినిమాలో నేను మెయిన్ విలన్ చేశాను. చాలా బాగుంటుంది, థియేటర్కల్ ట్రైలర్లో ఉన్నట్టే ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే సో మచ్. ఎందుకంటే యాక్చువల్గా ఈడియట్ సినిమా చూసిన తర్వాత ఆ డైలాగులు అనుకుంటూ నేను గోకుల్ థియేటర్లో సినిమా చూసి బండి మీద వెళ్తూ కూడా మొత్తం ఆ డైలాగులే అనుకుంటూ రన్ అయ్యి అనమాట. అంత ఒక డైరెక్టర్ అంత ఇది చేసిన సినిమా అనమాట. అందుకని ఫేవరెట్ డైరెక్టర్ అనడంలో చాలా ఇది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఈ ఫంక్షన్కి వచ్చి యాక్చువల్గా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అట్లాగే కాయరాజకాయ్, ఈ కాయరాజకాయకి ఫస్ట్ కొత్త వాళ్ళ మీద ఇలా కన్నా ఇట్లా మానస్ ఇట్లా ఫేసులు, ఈ ఫేసుల మీద ఏం సినిమాకి వస్తారు అనే ఒక క్వశ్చన్ లేకుండా యాక్చువల్గా ఈ సినిమాకి కంటెంట్ నమ్మి ఇన్వెస్ట్ చేసిన భాస్కర్ గారికి అట్లాగే సతీష్ గారికి నిజంగా చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇండస్ట్రీకి ఒక కొత్త సినిమాలు రావాలంటే డెఫినెట్గా ఇలాంటి ప్రొడ్యూసర్స్ అవసరం. తనకి ఈ డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వడానికి కారణం ఆఫీస్ బాయ్ లేనప్పుడు టీలు కూడా పెట్టేసేవాడు. అంత డౌన్ టు ఎర్త్ పర్సన్. ఎందుకంటే అంత కష్టపడే వ్యక్తి.
నాకు కష్టపడేవాళ్ళు అంటే చాలా ఇష్టం, అందుకనే తనకి ఈ ఆపర్చునిటీ ఇచ్చాను. డెఫినెట్గా తను ప్రూవ్ చేసుకుంటాడు, మీ బ్లెస్సింగ్స్ కూడా అందుతాయి అనుకుంటున్నాను. మంచి స్పిరిట్ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ ఉన్నారు. మీకు ఒక సరదాగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, లేట్ అయింది. సాధారణంగా సముద్రం వంక చూస్తుంటే ఎగిసే కెరటం చూస్తే చాలా ఇంట్రెస్ట్ పడతాం మనం, కానీ నాకు ఇంకో రకం కెరటాలంటే ఇష్టం. ఈ ఎడారిలో భూమిని చీల్చుకుని జువ్వున పైకి లేసే కెరటాలంటేనే అవే పూరి జగన్నాథ్, అదే సంపు, అదే మా వేగేసిన సతీష్ రాజు గారు, భాస్కర్ గారు, ఇవాళ మూన్ లైట్ ఎంటర్టైన్మెంట్. ఒకటేమిటి, ఇందులో ఉన్నటువంటి ఆర్టిస్టులు మంచి స్పిరిట్గా ఇందాక ఎనర్జీతో మాట్లాడారు. అలాగే మ్యూజిక్ ప్రతి రిథము ఎంత బాగుంది. ఒకటేంటి పాటలు, పైగా థియేటర్ ట్రైలరు చూసారు, ఇవన్నీ ఎగిసే కెరటాలు ఇవన్నీ. అది ఎడారిలోంచి, అంటే వాళ్ళకి ఒక స్వతంత్రంగా ఎదగాలి, మనల్ని ప్రూవ్ చేసుకోవాలనే ఒక తపన, ఒక దీక్ష, ఒక పట్టుదల, ఒక తపస్సు. దట్స్ ద గ్రేట్ విత్ ఆల్ దీస్ పీపుల్. ఇవాళ చెప్పిన నేను విషయాలు ఎప్పుడు తీసుకోలేదు అండ్ ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది, మీ అందరినీ కలుసుకోవడం. అండ్ కాయ్ రాజా కాయ్, ఫుల్ మూన్ ఎంటర్టైన్మెంట్. ఆ టైటిల్ నాకు బాగా నచ్చింది. టైటిల్లో ఏదో గ్యాంబ్లింగ్ ఉంది, కరెక్ట్గా జాక్ పాట్ కొడితే చాలా డబ్బు వస్తుంది అనే ఫీల్ ఉంది. సో ఆ జాక్ పాట్ కొట్టేయాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే నా ఫ్రెండ్స్ సతీష్, భాస్కర్ ఫస్ట్ టైం సినిమా తీశారు కాబట్టి. అండ్ ద డైరెక్టర్ శివగణేష్. అండ్ ప్రోమో చూసాను, ఫెంటాస్టిక్ ఉంది, చాలా ఎనర్జీగా తీసావు. నువ్వు భయపడతా మాట్లాడుతున్నావు కానీ లోపల చాలా సత్తా ఉన్నట్టు తెలుస్తుంది నాకు. గుడ్ వాస్. అండ్ మ్యూజిక్ జీవన్, టైటిల్ సాంగ్ నాకు బాగా నచ్చింది, టైటిల్ సాంగ్. అండ్ మెలోడీ సాంగ్ కూడా చాలా బాగా నచ్చింది. గుడ్ గురు, ఏదో రోజు డేట్లు ఇస్తే నేను కూడా పని చేస్తాను. అలాగే ఇద్దరు హీరోయిన్లు, ముగ్గురు హీరోలా. అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఎవరీవన్. అండ్ హీరోయిన్ విలన్ పొగుడుతుంది, నిజంగా మంచి వేషం చేసి ఉండొచ్చు, లేదా మనసు పడిందో నాకు తెలియదు. బెస్ట్ ఆఫ్ లక్ గురు. మారుతి ఇక్కడ నేను ఎప్పుడైనా మంచి సినిమా చేయకపోయినా, లేదంటే ఏదైనా తప్పు చేసినా ఫస్ట్ తిట్టేది మా ఆవిడ. అంటే పక్క తీసుకెళ్ళి చెవిలో గట్టిగా తిట్టే రకం. సో ఒకరోజు నన్ను ఏం తిట్టిందంటే, ఎప్పుడు నీ డైరెక్షన్ అయినా మన బ్యానర్లో కొత్త వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయొచ్చు కదా, ఆ మారుతిని చూసి నేర్చుకో అని చెప్పింది నాకు. థ్యాంక్ యూ. అండ్ మా ఆవిడ చెప్పింది కరెక్టే, నా డైరెక్షన్ మీద బోర్ కొట్టుండొచ్చు. బట్ వెరీ సూన్ ఇలాగా నెక్స్ట్ జనరేషన్ కలిసి వీళ్ళందరితో ఉంటే నాకు చాలా ఎనర్జీగా ఉంది. వాళ్ళందరితో నేను కొత్త ప్రాజెక్టులు చేయాలని డిసైడ్ చేసుకున్నాను నేను. అండ్ స్ట్రగుల్ అయ్యేవాళ్ళు, లేదంటే నాకు చాలా టాలెంట్ ఉన్నది తొక్కేస్తున్నారు అనుకునేవాళ్ళు, లేదా నాకు ఇండస్ట్రీలో ఎవరు ఫ్రెండ్స్ లేరు, ఫ్యామిలీస్ లేరు అనుకునేవాళ్ళు అందరికీ వెల్కమ్. వెరీ సూన్ ఒక బిగ్ అనౌన్స్మెంట్తో వస్తాను నేను. సో కాయ్ రాజా కాయ్ పెద్ద హిట్ అవ్వాలి. అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు ఫుల్ మూన్ ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ సిటీ ఆఫ్ కాయ్ రాజా కాయ్ పూరి గారి చేతుల మీదుగా ఎస్పీ కృష్ణారెడ్డి గారికి. బెంజ్లా వచ్చిందిరా నా గుండెనే గుంజిందిరా, హారనై మోగించకాయమలోడులార యాక్సిడెంట్ అయి చేసరబ్బా, తగింది లవ్ దెబ్బ, చేసరబ్బా తగింది లవ్ దెబ్బ. స్కోడాలా షేపుంది, సోడాలా ఊపుంది, దమ్మంతా లాగింది రమ్ములో నా కుమ్మన, మాట్లాడాలని ఉంది బ్రేక్ ఏదో పడుతుంది, రేపైనా తన ముందు స్పీడు పెంచైనా
ఈ కిక్కులో బీటెక్కునే నా లక్కులాగా తాగుతా తెల్లారదాకా నిద్రలో వాలిపోక ఎంతని అంతని ఎంతని నే పొగడని తెలుగులో చదివిన అద్భుతం నీవే వయసు వరస కలిసేలా ఉండాలి కదా ఇకపై నాకన్నీ నువ్వే సుల్లే మేరీ జానా తూ మేరీ జానే జానా मैं हूँ तेरा दीवाना ना కోసం పుట్టావని కాయ్ రాజా కాయ్ ఏ ఓ కాయ్ రాజా కాయ్ ఏ ఓ కాయ్ రాజా కాయ్ ఏ ఓ దొరికిందంతా నో చెయ్యరో కాసుంటే కింగురా లేకుంటే బెంగరా ఆగి సబతు కొట్టురా ఆచాలా పతకరా నువ్వాడే ఆటలో ముందు ముందుకు సాగరా వేసే ప్రతి అడుగులో నీ జెండా పాతరా పద పద మదన పరువాలే పరిచార పసిడిని పెనవేసి కలిపేయిరా కలవరం కలిగేలా విరహం చెలరేగే మధువనం పిలిచేరా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు తారు మారు కన్ను మూసి తెరిచేలోగా కొమ్మ దిమ్మ తిరుగుతాది ఇది లైఫ్ తీరు వస్తే రాని పోతే పని గెలుపు ఓటమంటూ లెక్క వేయవద్దురా వచ్చేదాకా చేత పైటు మోడి కొట్టుతాము ఏదో రోజు కాయ్ రాజా కాయ్ ఈ ప్రపంచం మొత్తం 3 డబ్ల్యూల మీద నడుతుందిరా వైన్ ఉమెన్ వెల్త్ కాయ్ రాజా కాయ్ ఏ ఓ కాయ్ రాజా కాయ్ ఏ ఓ దొరికిందంతా నో చెయ్యరో ఆ నిజుడు ఎలా ఉన్నాడు తమిళ సినిమాలో విలన్ లా సుల్లే మేరీ జానా తూ మేరీ జానే జానా मैं हूँ तेरा दीवाना నా కోసం పుట్టావని అలా చూడకండి భయం వేస్తుంది నువ్వు చూడాల్సిందంతా చూసేసావుగా క్రికెట్ లో సచిన్ కాయ్ రాజా ఆటలో చిట్టుగాడారా కింగ్ ఆఫ్టర్ ఆల్ గోల్డ్ కాదురా అది దాంట్లో ఇంకేముందో తెలుసా డబ్బు లేకపోతే ప్రపంచంలో ఎవరో గౌరవించారా ముగ్గురు కూడా నాకు కావాలి ప్రాణాలతో ఇక్కడి నుంచి చూడండి రా కథ మలుపు తిప్పుతాను జూదంలో ఓడిపోయి మాట మీద నిలబడ్డానికి నేనేమన్నా భారతంలో ధర్మరాజును అనుకుంటున్నారా ఒకే దెబ్బకి లైఫ్ లో సెటిల్ అయిపోవాలి